అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అరుణాంశు గారు రచించిన కార్యేషు దాసి కరణేషు మంత్రి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తన 2 ఏళ్ల కూతురు స్నేహ రాత్రంతా ఏడుస్తూ ఉంటే దాన్ని ఎత్తుకొని లాలిస్తూ బుజ్జగిస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉంది మధురిమ. తెల్లవారుజామున స్నేహ పడుకున్న తర్వాత బరువెక్కిన కళ్లతో మంచం మీద వాలగానే నిద్రలోకి జారుతుంది. మధురిమకు మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి టైం 7 అయింది. ఉలిక్కిపడి లేచి గబగబా బ్రష్ చేసుకుని వీధి తలుపు తెరిచి చూసింది. తలుపుకున్న ప్లాస్టిక్ సంచిలో పాల ప్యాకెట్లు లేవు. ఈరోజు ఈ పాలబ్బాయికి ఏమైంది? రోజు 5ంటికే వచ్చేవాడే, ఈరోజు 7 దాటినా రాలేదు. విసుక్కుంటూ భర్త పడుకున్న గదిలోకి వెళ్ళింది. గురకపెట్టి నిద్రపోతున్న భర్తను తట్టి లేపింది. చిరాకు పడుతూ లేచి, ఏం కొంపలంటుకున్నాయని పెందరాడే లేపేస్తున్నావు అరిచాడు శేఖర్. 7 అయిపోయింది, పాలు రాలేదు. ఇంత లేటు ఏనాడు అవ్వలేదు. బహుశా ఈరోజు పాలు రావేమో. బూత్కెళ్ళి 2 పాల ప్యాకెట్లు తెచ్చిపెట్టండి. రాత్రంతా స్నేహ పడుకోలేదు, నాకు కూడా నిద్రలేదు. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. 10 గంటలకు అన్నీ రెడీ కావాలిగా అంది బతిమాలుతూ. ఈ మాత్రానికే నిద్ర చెడగొట్టాలా? పాలబూత్ ఎంత దూరమని వెళ్ళి తెచ్చుకోలేవు? డిస్గస్టింగ్ అని మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. చేసేదేమీ లేక వీధి తలుపు దగ్గరగా వేసి పరుగున వెళ్లి పాల ప్యాకెట్లు తెచ్చి వంటింట్లోకి వెళ్ళింది. పాలు వేడి చేయటానికి పాల పాత్ర లేదు. వాష్ ఏరియాలో అంట్లన్నీ అలానే పడి ఉన్నాయి. మధురిమకు అప్పుడు గుర్తొచ్చింది పని మనిషి రాలేదని. అయితే ఈరోజు కూడా మహారాణి రాదేమో. ఈ సుబ్బలక్ష్మితో వేగలేక చస్తున్నాను. వారానికి కనీసం 3 రోజులైనా నాగా చేస్తుంది. అడిగితే 10 కారణాలు చెప్తుంది. జీతం కోసిస్తానంటే గొడవ చేస్తుంది. పోనీ ఇంకెవరినైనా చూసుకుందామంటే పని మనుషులు కుదరటం లేదు. ఎలా చచ్చేది? ఇప్పటికి 7:30 దాటింది. ఈ అంట్లన్నీ తోమి కడిగేందుకు 1 గంట పడుతుంది. టిఫిన్ ఎప్పుడు చేసేది, వంట ఎప్పుడు చేసేది? గొనుక్కుంటూ పని మనిషిని లోలోపలి తిట్టుకుంటూ అంట్లన్నీ తోమి కడిగి వంటింట్లోకి వచ్చిందో లేదో. మధు, ఏమైంది రోజు నీకు? టైం చూసావా ఎంతైందో? కప్పు కాఫీ కూడా ఇవ్వలేనంత బిజీ అయిపోయావా? హాల్లో పేపర్ చదువుతూ అరుస్తున్న శేఖర్కు జవాబివ్వకుండా గబగబా వెళ్లి పాలు వేడి చేసి 1 కప్పు కాఫీ చేసి శేఖర్కి ఇచ్చింది. స్నానం చేసి తన బెడ్రూమ్కి వెళ్లి చూసింది. స్నేహ నిద్రలోనే ఉంది. మోహిత్ కూడా లేవలేదు. మోహిత్ని నిద్రలేపింది. నిద్ర కళ్లతోనే లేచి కూర్చున్నాడు మోహిత్. ఎలాగో మోహిత్ని బాత్రూంకి తీసుకెళ్లి బ్రష్ చేయించి స్నానం చేయించింది. స్కూల్ డ్రెస్ వేసి బ్యాగ్ సర్దింది. కిచెన్లోకెళ్లి 1 ఆమ్లెట్ వేసి 2 బ్రెడ్ పీసులు పెట్టి మోహిత్కిచ్చింది. మరో 2 స్లైసులకు జామ్ రాసి మోహిత్ టిఫిన్ బాక్స్లో పెట్టింది. మోహిత్ బ్రెడ్ ఆమ్లెట్ తినేలోగా స్కూల్ ఆటో వచ్చేసింది. మోహిత్ను ఆటో ఎక్కించి వంటింటి పనిలో నిమగ్నమైంది. టిఫిన్ తయారు చేసి శేఖర్కిచ్చి కూరగాయలు తరగటం మొదలుపెట్టింది. స్నేహ ఏడుపు వినిపించడంతో, ఏమండి, స్నేహ లేచినట్టుంది, కాస్త వెళ్ళి చూడండి అంది. నేను ఖాళీగా ఉన్నాననుకుంటున్నావా? ప్రతిదానికి ఇలా కేకలేయటం నీకు అలవాటైపోయింది. వెళ్ళి నీవే చూడు నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. తొందరగా 1 పక్క కూర తాలింపు పెట్టి మరో పక్క కుక్కర్లో బియ్యం పెట్టి పరుగున స్నేహ దగ్గరికి వెళ్లి చూసింది. స్నేహ ఒళ్ళు కాలిపోతుంది. ఏమండి, ఒకసారి ఇలా రండి, స్నేహకు జ్వరం చాలా తీవ్రంగా ఉంది అంటూ పిలిచింది. ఏవో ఆఫీస్ ఫైళ్లలో మునిగి ఉన్న శేఖర్, వస్తాలే, కొన్ని అర్జెంటు పేపర్లున్నాయి, చూస్తున్నాను జవాబిచ్చాడు ధీమాగా. మధురిమకు కోపం ముంచుకొచ్చింది. స్నేహను తీసుకుని శేఖర్ దగ్గరకు వెళ్ళింది. కన్న కూతురు కంటే ఆఫీస్ ఫైల్స్ ఎక్కువయ్యాయా మీకు? చూడండి దీని ఒళ్ళు ఎలా కాలిపోతుందో. అయితే నన్నేం చేయమంటావు? డాక్టర్కి ఫోన్ చేయి, లేదా దీన్ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ప్రతిదానికి తిన్నగా నా దగ్గరికి వచ్చేస్తావు. బాగా అలవాటైపోయింది నీకు. డిస్క్రిప్షన్ అంటూ ఏమీ లేదా నీలో? ఇండివిడ్యువల్గా ఏ పని చేయలేవా? పేపర్లు తిరగేస్తూ విసుగ్గా జవాబిచ్చాడు. 10 అయ్యింది. మధురిమ కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆడదై పుట్టడమే తను చేసిన పాపం. తనసలు మనిషే కాదు, ఒక యంత్రం. అందరికీ అన్ని టైంకి అమరిపోవాలి. ఏ, తను మాత్రం ఉద్యోగం చేయటం లేదా? అటు ఉద్యోగం చేయాలి, ఇటు ఇంటి పనులన్నీ టైం అయ్యేసరికి చేసేయాలి. అరే, స్నేహకు 100 డిగ్రీల జ్వరం ఉంది. ఈ పరిస్థితిలో కూడా కోఆపరేట్ చేయకపోతే ఎలా? అతనికే పనుందా, తనకు లేదా? ఈలోగా స్నానం చేసి డ్రెస్ వేసుకుని, మధు, భోజనం రెడీ అయిందా అడిగాడు శేఖర్. అయింది. ఎందుకవదు? అన్ని టైం సరికి చేసే యంత్రాన్ని ఉన్నానుగా.
సనుక్కుంటూ డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి వెళ్తుంటే మధురిమను చేయి పట్టుకుని ఆపేశాడు శేఖర్. ఎందుకింత టెన్షన్ పడతావు మధు? ఇప్పుడేమైంది? స్నేహకు జ్వరం అంతేగా, చిన్నపిల్లలకు జ్వరాలు రావా? ఒక పని చేయి, ఈరోజు ఆఫీస్కి డుమ్మా కొట్టేసి స్నేహను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. సాయంత్రానికల్లా జ్వరం తగ్గిపోతుంది. నో, ఈరోజు ఆఫీస్కి డుమ్మా కొట్టడం జరగదు. ఇప్పటికే స్నేహ కోసం చాలాసార్లు సెలవు తీసుకున్నాను. అయినా ఈరోజు నేను ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. నేను ఆఫీస్కి వెళ్ళకపోతే కంపెనీకి లక్షల నష్టం వచ్చే అవకాశం ఉంది. నా బాసు నన్ను బ్రతకనివ్వడు. మీరే ఈరోజు సెలవు తీసుకుని స్నేహను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి. నాట్ ఎట్ ఆల్. నేను సెలవు తీసుకునే ప్రసక్తే లేదు. ఈరోజు ఒక ఫారిన్ డెలిగేట్తో నాకు అపాయింట్మెంట్ ఉంది. ప్రతిరోజు స్నేహను చైల్డ్ కేర్ సెంటర్లో ఉంచుతున్నావుగా, అలాగే ఈరోజు కూడా అక్కడే ఉంచి వెళ్ళు. జ్వరంతో బాధపడుతున్న పిల్లను చైల్డ్ కేర్ సెంటర్లో ఉంచడానికి మీ మనసులా అంగీకరిస్తోందండి? స్నేహకు ఎప్పుడు బాగా లేకపోయినా నేనేగా సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నాకు వీలు కాదంటున్నాను కదా, మిమ్మల్ని బతిమాలుతున్నాను. తండ్రిగా ఏమాత్రం చేయలేకపోతే ఎలా? అసలు పిల్లల పట్ల తండ్రిగా మీకెటువంటి బాధ్యత లేదా? నా బాధ్యతలేమిటో నాకు తెలుసు. నీవు నాకు గుర్తు చేయనవసరం లేదు. పిల్లల్ని చూసుకునే డ్యూటీ తల్లిదే. ఒక తల్లిగా నీ డ్యూటీ సక్రమంగా చేయలేనప్పుడు పిల్లల్ని కనకుండా ఉండాల్సింది. అయితే ఇందులో కూడా తప్పంతా నాదేనా? మోహిత్ పుట్టక ఎన్నోసార్లు చెప్పాను, మనకు ఒక్క బాబు చాలని. కాని మీరు విన్నారా? మీ అమ్మగారికి 2 మనవళ్లు కావాలి. అందుకు మీరు నా ప్రాణాలు తోడేశారు. మళ్లీ మగవాడు పుడతాడని ఆశించిన మీకు మీ అమ్మగారికి నిరాశ మిగిలింది. ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లంటే మీకు మీ అమ్మగారికి చిన్న చూపు. అందుకే స్నేహ పట్ల మీరు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆడైనా మగైనా తమ పిల్లల పట్ల తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంటుందని మర్చిపోతున్నారు. ఏదో ఒక రోజున ఇటువంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే నేను జాబ్ వదిలేస్తానని ఎన్నోసార్లు చెప్పాను. కానీ నువ్వు జాబ్ వదిలేస్తే ఇల్లెలా గడుస్తుందోయ్? ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ జాబ్ చెయ్యాలి, తప్పదు అని నన్ను జాబ్ వదలనివ్వలేదు అంది ఆవేశంగా. సరే, అవన్నీ ఇప్పుడెందుకు? నీ బాధ్యత నువ్వు పడు. నేను సెలవు తీసుకోవడం ఇంపాసిబుల్ అంటూ భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు శేఖర్. అవును, తను స్నేహకు తల్లి. అందుకే దాని బాధ్యత అంతా తనదే. తండ్రికి ఎటువంటి బాధ్యతలు ఉండవు. ఎందుకంటే అతడు మగాడు. మగాడికి పిల్లల్ని చూసుకునే బాధ్యతలు ఉండవు. నవమాసాలు తన కడుపులో మోసి జన్మనిచ్చి పెంచి పెద్ద చేయటం అంతా ఆడదాని బాధ్యతే. మనసులో అనుకుంటూ పక్కింటి శారదమ్మ గారింటికి వెళ్ళింది. విషయమంతా విన్న శారదమ్మ, నీవేవీ భయపడకు మధురిమా, సాయంత్రం నీవు వచ్చే వరకు పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అనడంతో మధురిమ మనసు తేలికపడింది. మధురిమ ఇంటికి తిరిగొచ్చేసరికి స్నేహ గోల పెడుతోంది. శేఖర్ స్నేహను ఊరుకోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు కాని స్నేహ శాంతించటం లేదు. మధురిమను చూడగానే, ఎక్కడికెళ్ళావు? దీన్ని సంభాళించడం నా వల్ల కాదు, చూసుకో దీన్ని రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తల్లి స్పర్శ తగలగానే స్నేహ ఏడుపు ఆపేసింది. స్నేహకు పాలు పట్టి అది నిద్రపోయిన తర్వాత వంటింట్లోకెళ్లి మిగిలిన పనులన్నీ చక్కబెట్టింది. తన కోసం, శేఖర్ కోసం టిఫిన్ బాక్సులు తయారు చేసింది. టిఫిన్ బాక్స్ తీసుకుని శేఖర్ వెళ్ళిపోయాడు. తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకుని స్నేహను శారదమ్మకు అప్పగించి, స్నేహ నిద్రలేస్తే ఈ హాఫ్ టాబ్లెట్ ఇవ్వండి ఆంటీ, 4 గంటలకు ఒకసారి ఈ ఫీవర్ మిక్స్చర్ కూడా 2 స్పూన్లు ఇవ్వండి అని చెప్పి ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్కి చేరేసరికి 11 అయింది. అప్పటికే 2 సార్లు బాస్ పిలిచినట్లు ప్యూన్ చెప్పగానే హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టి బాస్ ఛాంబర్లోకి వెళ్ళింది. మధురిమను చూడగానే, టైం ఎంతైందో తెలుసా మిసెస్ మధురిమ? ఎవరినైనా సహిస్తాను కానీ లేటొచ్చేవాళ్లంటే మాత్రం నాకు అసహ్యం అన్నాడు బాస్ మధురిమ వైపు కోపంగా చూస్తూ. సారీ సార్, ఈరోజు పాపకు సడన్ గా జ్వరం వచ్చింది. మధురిమ తన సంజాయిషి ఇచ్చేలోపే, నో మోర్ ఎక్స్క్యూజెస్ మిసెస్ మధురిమ, ఇటువంటివి ఇదివరకు చాలాసార్లు విన్నాను. ఈ రోజు నీవు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలని నీకు గుర్తులేదా? 3 గంటలకు మనం కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం 11 దాటింది. మనం ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోతే కంపెనీకి లక్షల లాస్ అవ్వచ్చు. ఎనీహౌ, త్వరగా వెళ్ళి ప్రెజెంటేషన్కి కావాల్సిన ఏర్పాట్లు చేయి. డోంట్ వేస్ట్ టైం. బాస్ ముఖ కవలికలు చూసి మారు మాట్లాడకుండా ఎస్ సార్ అంటూ ఛాంబర్ నుండి బయటకొచ్చేసింది. పని గాబరాలో తెచ్చుకున్న టిఫిన్ కూడా తినలేకపోయింది. మధ్యాహ్నం 3 అవ్వకముందే ప్రెజెంటేషన్కు కావలసిన ఏర్పాట్లన్నీ చకచకా చేసేసి బాస్కి డెమో కూడా చేసి చూపించింది. డెమో చూసిన బాస్, ఎక్సలెంట్ మిసెస్ మధురిమ, యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్.
ప్రెజెంటేషన్ చాలా బాగుంది. మన ప్రాజెక్ట్ తప్పక అప్రూవ్ అవుతుందనే నమ్మకం నాకుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. కానీ మధురిమకు ఇవేమీ వినిపించలేదు. థ్యాంక్ యూ సార్ అని బయటకొచ్చేసింది. మిగిలిన పెండింగ్ పనులని గబగబా పూర్తి చేసి సాయంత్రం 5 అయ్యేసరికి ఇంటి ముఖం పట్టింది. ముందు శారదమ్మ గారి ఇంటికెళ్ళింది. మధురిమను చూడగానే స్నేహను మధురిమకు అప్పగిస్తూ, అమ్మయ్యా, వచ్చేసావా మధురిమ? పాప పరిస్థితి చూసి చాలా భయపడ్డాను. నీవిచ్చిన టాబ్లెట్లు వేశాను, మిక్స్చర్ కూడా 2 సార్లు ఇచ్చాను. కానీ జ్వరం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఒక్క చుక్క పాలు కూడా తాగలేదు పాప. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అంది. మధురిమ వెంటనే ఆటోలో స్నేహను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. చెకప్ చేసి, ఇది వైరల్ ఫీవర్. ఈ సీజన్లో పిల్లలందరికీ ఇటువంటి జ్వరాలే వస్తున్నాయి. మీరు కంగారు పడనవసరం లేదు. ఇంజెక్షన్ ఇస్తున్నాను, ఈ టాబ్లెట్లు తీసుకోండి. 3-4 రోజుల్లో జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది అన్నాడు డాక్టర్. ఆ రోజు ఇంటి పనులని ముగించుకుని మధురిమ పడుకునేసరికి అర్ధరాత్రి దాటింది. శారీరకంగానూ మానసికంగానూ అలసిపోయినప్పటికీ మధురిమకు నిద్ర రాలేదు. ఏవో ఆలోచనలు మనసుని అశాంతపరుస్తూనే ఉన్నాయి. ఉద్యోగం చేసే అందరి ఆడవాళ్ల జీవితాలు ఇలానే ఉంటాయి. అటు ఉద్యోగం, ఇటు ఇంటి చాకరీ, పిల్లల పెంపకం అన్నీ చేయవలసిందే. ఇవన్నీ చేశాక భర్తకు సేవలు చేయాలి. ఎందుకంటే అతడు రోజంతా ఆఫీసులో కష్టపడి ఇంటికొస్తాడు. ఇంటికి రాగానే భార్య నవ్వుతూ ఎదురుగా వచ్చి ఆఫీస్ బ్రీఫ్ కేస్ అందుకోవాలి. క్షణంలో కాఫీ చేసివ్వాలి. తలనొప్పంటే అమృతాంజనం రాయాలి. మగాడు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అతనికి రెస్ట్ కావాలి. ఎందుకంటే రోజంతా అతను ఆఫీస్లో కష్టపడి పనిచేస్తాడు. మానసికంగా అలసిపోతాడు. మగాడు కేవలం ఆఫీస్ పనికే పరిమితం. మరి ఆడది? ఆమె మాత్రం రోజంతా ఆఫీస్లో పనిచేసి రావటం లేదు. మరి ఆమెకి ఇంటికి రాగానే విశ్రాంతి అవసరం లేదా? ఆడది ఉద్యోగం చేయాలి, భర్తకు ఆర్థికంగా సహాయపడాలి. రోజంతా ఆఫీసులో మగాళ్లతో సమానంగా కష్టపడి పనిచేయాలి. ఇంటికి రాగానే ఇంటి పనులన్నీ చేయాలి. ఇలా గానిగిద్దుల ఆడదు పనిచేస్తూనే ఉండాలి. ఆడదాని పనికి, శ్రమకు, త్యాగానికి అసలు గుర్తింపే ఉండదు. ఆడదాని కష్టాలను ఎవరూ పట్టించుకోరు. ఆడది ఇలా బాధ్యతల మధ్య నలిగిపోవాల్సిందే. 4 రోజుల వరకు స్నేహకు జ్వరం తగ్గలేదు. ఈ 4 రోజులు మధురిమ ఆఫీస్కి వెళ్లలేకపోయింది. వారం రోజుల తర్వాత స్నేహ పూర్తిగా కోలుకున్నాక స్నేహను చైల్డ్ కేర్ సెంటర్లో ఉంచి ఆఫీస్కి వెళ్లటం ప్రారంభించింది. ఉదయం 5ంటికి లేచి స్నానం వగైరాలు ముగించుకుని మోహిత్ని తయారు చేసి టిఫిన్ తినిపించి స్కూల్కి పంపడం, భోజనం తయారు చేయటం, భోంచేశాక తన కోసం, శేఖర్ కోసం టిఫిన్ బాక్సులు రెడీ చేయటం, 10 గంటలకు ఆఫీస్కెళ్లి సాయంకాలం ఇంటికి రాగానే మళ్ళా ఇంటి పనులు, వంట పనులు చేసి మోహిత్తో హోంవర్క్ చేయించి భోజనం చేసేసరికి రాత్రి 10 దాటుతోంది. ఇలా ఒక యంత్రంలా పగలు రాత్రుళ్ళు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న మధురిమ శరీరం గుల్లయింది. ఒకరోజు ఆఫీస్కి వెళ్లటానికి బస్ కోసం బస్టాప్లో నించిన మధురిమ ఉన్నట్టుండి ముఖం తిరిగి పడిపోయింది. ఆమె ఆఫీస్ స్టాఫ్ ఒకతను మధురిమను దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేసి శేఖర్కు ఫోన్ చేసి చెప్పాడు. శేఖర్ హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నాడు. మధురిమ చాలా బలహీనంగా ఉందని, ఆమెను కనీసం వారం రోజులైనా హాస్పిటల్లో ఉంచాలని చెప్పారు డాక్టర్లు. శేఖర్కు మతిపోయినట్లయింది. మధురిమ లేని ఈ వారం రోజులు ఎలా గడుస్తాయి? ఇల్లు ఏమవుతుంది? పిల్లల్ని ఎవరు చూస్తారు అని ఆలోచిస్తూ బెంబేలు పడిపోయాడు. చివరకు శేఖర్కు వారం రోజులు సెలవు తీసుకోక తప్పలేదు. శేఖర్ అమ్మను రమ్మని ఫోన్ చేసినా ఆమె రాలేదు. వారం తర్వాత మధురిమ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది. అయినా చాలా నీరసించిపోయింది. మధురిమ పక్కన కూర్చొని, దేవుడి దయవల్ల నీవు క్షేమంగా ఇల్లు చేరుకున్నావు మధు. నిజంగా నేను చాలా భయపడిపోయాను. నీవు లేని ఇల్లుని ఊహించలేకపోయాను. నీవింకా కొద్ది రోజులు హాస్పిటల్లోనే ఉండిపోయి ఉంటే ఈ పిల్లల్ని ఎలా చూసుకునేదని భయపడ్డాను. నీవు లేకపోతే ఇంట్లో నాకేమీ తోచదు. నిజంగా నేనేమీ చెయ్యలేను మధు. హెల్ప్లెస్గా ఫీల్ అవుతాను అన్నాడు తన అసమర్థతను వెలిబుచ్చుతూ. మధురిమ ప్రశ్నార్థకంగా భర్తను చూస్తూ ఉండిపోయింది. ఇంతకీ ఇతని బాధంతా ఇల్లు ఎలా నడపాలని, పిల్లల్ని ఎలా సంభాళించాలనే గాని నా ఆరోగ్యం కోసం కాదన్నమాట. నేను లేకపోతే ఇంట్లో తనేమీ చెయ్యలేడనే బాధ తప్ప నేనేమైపోతాననే బాధ ఏమాత్రమూ లేదు. వారం తర్వాత ఆఫీసులో అడుగుపెట్టిన మధురిమ తన టేబుల్ మీద కుప్పలుగా పడి ఉన్న ఫైల్స్ చూసి అదిరిపోయింది. బాస్ ఛాంబర్లోకి చూసింది. బాస్ లేడు. తిరిగొచ్చి తన సీట్లో కూర్చుంది. టేబుల్ మీదున్న ఫైళ్లన్నీ క్లియర్ చేయాలంటే కనీసం 4 రోజులైనా కంటిన్యూస్గా పనిచేయవలసి వస్తుందని అర్థమైంది మధురిమకు. ఆ రోజంతా తలెత్తకుండా పనిచేస్తూనే ఉంది.
టిఫిన్ టైంలో స్టాఫ్ అందరూ క్యాంటీన్కి వెళ్ళిపోయారు. కానీ మధురిమ మాత్రం అలా పనిచేస్తూ ఉండిపోయింది. సాయంకాలం 6 దాటింది. ఉదయం 10 గంటల నుండి అలా పనిచేస్తూ ఉండటం చేత బాగా అలసిపోయింది మధురిమ. ఓపిక సన్నగిలటంతో పని ఆపేసి హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంది. సీట్లోంచి లేద్దామని అనుకుంటుండగా బాస్ మధురిమ టేబుల్ దగ్గరికొచ్చి, మిస్సెస్ మధురిమ, హౌ ఆర్ యు నౌ అని అడిగాడు. ఐఎమ్ ఫైన్ సార్ జవాబిస్తూ నిలుచుంది. ఇంతకీ ఏమైంది మీకు? హెల్త్ విషయంలో ఇంత కేర్లెస్ అయితే ఎలా? చూసావా, నీవిలేని ఈ 10 రోజులు ఆఫీస్ ఎలా తయారైందో? నీ పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి. మరో స్టాఫ్కు నీ పనులివ్వాలన్నా వాళ్ళల్లో నీలాంటి ఎబిలిటీ, సిన్సియారిటీ ఉండద్దు. ఇన్ఫాక్ట్ నీవు లేకపోవటం నా కుడి భుజం విరిగినట్లయింది. ఎనీహౌ, నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి. మన ప్రెజెంటేషన్కు మంచి అప్రిసియేషన్ లభించింది. ఆ ప్రాజెక్ట్ కూడా మన కంపెనీకే దొరికింది. మరో మాట, ఇకపైనైనా ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చే ప్రయత్నం చేయి, ఓకే అంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న బాస్ను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది మధురిమ. ఎంత తెలివిగల వాళ్ళీ మగాళ్ళు! తనను పొగుడుతూనే తన బాధ్యతల్ని గుర్తు చేశాడు. ఇంతకీ ఇతని ప్రశంసలకు తను సంతోషించాలా, లేక సానుభూతి చూపిస్తూ సున్నితంగా ఇచ్చిన ఇతని వాటిని చూసి బాధపడాలా? అయితే మగవాళ్ళందరి మనస్తత్వాలు ఒకేలా ఉంటాయన్నమాట. ఇంట్లో శేఖర్, ఆఫీస్లో బాస్, ఇద్దరూ మగాళ్లే. వీళ్లకున్నది ఒకే ఒక బాధ్యత. వీళ్ల ఆఫీసు డ్యూటీ, అది కూడా వారానికి 5 రోజులు మాత్రమే. శని ఆదివారాలు వీళ్లకు సెలవు, పూర్తి విశ్రాంతి. కానీ ఉద్యోగం చేసే ఆడదానికి మాత్రం ఎన్నో బాధ్యతలు. అటు ఆఫీస్కు రెగ్యులర్గా రావాలి, ఇటు ఇంటికి రాగానే ఇంటి పనులన్నీ చేయాలి. ఆడవాళ్లకు శనివారం ఉండదు, ఆదివారం కూడా ఉండదు. వారానికి 7 రోజులు పనులన్నీ చేయవలసిందే. మగాళ్ల దృష్టిలో ఆడదసలు మనిషి కాదు. ఆడది ఒక యంత్రంతో సమానం. బట్టన్ నొక్కితే పరిగెత్తే బొమ్మ లాంటిది. ఉదయం నుండి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా పని చేయాలి. పిల్లల్ని కనాలి, వాళ్లను పెంచాలి. బ్రతుకున్నంత వరకు ఆడదానికి విశ్రాంతి ఉండదు. అలా పనిచేస్తూ ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక దాసీగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ జీవిత పథంలో పయనిస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే మన శాస్త్రాల్లో కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అని హిందూ స్త్రీకి ఉండవలసిన లక్షణాలు, ఆమె కర్తవ్యాలు చక్కగా వర్ణించబడ్డాయట. కాని స్త్రీకి కావలసిన అధికారాల కోసం ఎక్కడా రాయబడలేదు. అందుకే పురుషుడు ఈ కర్తవ్యాలను మాత్రం ఆడదానికి గుర్తు చేస్తూ ఆమెపై పెత్తనం చలాయిస్తూ ఉంటాడు. కాని మనుస్మృతిలో ఎత్ర నార్యాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని రాసి ఉందనే వాస్తవాన్ని మర్చిపోతాడు. స్త్రీని గౌరవించాలని గాని, ఆమె శ్రమను, త్యాగాన్ని గుర్తించాలని గాని ఒక్క క్షణమైనా ఆలోచించి ప్రయత్నం చేయడు. ఇలా ఆలోచిస్తూ ఉండిపోయిన మధురిమ, మేడం, అందరూ వెళ్ళిపోయారు, ఆఫీస్ బంద్ చేయాలి అన్న ప్యూన్ మాటలు విని ఈ లోకానికొచ్చింది. ఓ దీర్ఘ నిట్టూర్పు విడిచి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకొచ్చేసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.